తాము ప్రజాస్వామ్య వీరులమని దాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. భవిష్యత్తులో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫామ్ హౌస్ కేసు అనంతరం తొలిసారి ఈ ఇష్యూతో సంబంధం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. నియోజకవర్గానికి వెళ్తూ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామని గువ్వల స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలు తీసుకుని ఎటో వెళ్లిపోయాడంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడడంపై ఆయన స్పందించారు. తన పోస్టర్లు వేసిన వారి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమవుతుందని అన్నారు. కుట్రదారుల ఎత్తులను చిత్తు చేయడం కోసం ఇంకా ప్రణాళికలు రూపొందిస్తాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశాన్ని కాపాడిందనే గొప్ప పేరును సంపాదిస్తాం. వాళ్ళను అంతమొందించే పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు పోతాం. మేము మా ఇంట్లో ఉంటున్నాము. కేసీఆర్ గారు పిలిచినప్పుడు, మా నాయకుడు పిలిచినప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మా ప్రజా సమస్యల విషయంలో ఆఫీసులు అధికారులను కలుస్తూ ఉన్నాం, మంత్రులను కలుస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు ఎక్స్పోజర్ కోరుకునేటువంటి, లేకుంటే పేపర్ పులులుగా, లేకుంటే మీడియా పులులుగా ఉండేటువంటి ప్రయత్నం మాది కాదు. కాబట్టి మా పనులలో మేమున్నాం. మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులలో నిమగ్నమై ఉన్నాం. ఏదైతే ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయో, మమ్మల్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారో, మమ్మల్ని థ్రెటన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళకు ఉన్నటువంటి సాధనాలను ఉపయోగించుకొని సోషల్ మీడియా వేదికగా అనుకుని డైరెక్ట్గా మా ఎమ్మెల్యేలకే ఫోన్లు చేసి చంపుతామని బెదిరించడము, హెచ్చరికలు చేయడం అనే దానికి కొంత బాధ్యత కలిగినటువంటి నాయకుడు కాబట్టి